Welcome. Today we are gonna discuss every success story is also a story of great failures topic from 10th class reading B from Unit 1 ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. ఇది తెలుగులో మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది పార్ట్ 1గా ఉంటుంది. మీకు పార్ట్ 1 కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ 2 డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ పై క్లిక్ చేసి పార్ట్ 2 కూడా చూడవచ్చు. సో బ్యాక్డ్రాప్ ఆఫ్ ద స్టోరీస్ టుగెదర్. కొద్దిమంది జీవిత చరిత్రలు వాళ్ళు సాధించినటువంటి విజయాలను ఒక చోట చేర్చి మనల్ని ఇన్స్పైర్ చేయడానికి, మనల్ని మోటివేట్ చేయడానికి రియల్ స్టోరీస్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో అ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అనే హెడింగ్ కింద మనకి స్టోరీ ఇవ్వడం జరిగింది. టోటల్ ఈ పార్ట్ బి రీడింగ్ బి చదివిన తర్వాత it will teach us what a life is, how we have to face the life అనే విషయాన్ని ఈ లెసన్ మనకు నేర్పుతుంది. ఇప్పుడైతే లెసన్లోకి ఎంటర్ అవుదాం. ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు సక్సెస్. టామ్ వాట్సన్ సీనియర్ సెడ్, if you want to succeed, double your failure rate. So very first statement is really fantabulous and inspirational. Failure is the highway to success. ప్రిటీ వెల్ హైవే ఎలా ఉంటుందో, చాలా స్మూత్గా 4 lanes వేసి ఎటువైపు వెళ్ళాల్సిన వారికి అటువైపు క్లియర్గా ఉంటుంది. ఎక్కడ కూడా మెస్సీ లేకుండా, గజిబిజి లేకుండా, స్మూత్గా, గుంతలు లేకుండా హాయిగా ఉంటుంది. ఆ హైవేపై ప్రయాణం చేయడం ఎంత హాయిగా స్మూత్గా నీ డెస్టినేషన్ చేరుకోగలవో అలాంటి హైవేనే నీ ఫెయిల్యూర్స్. సో ఫెయిల్యూర్స్ని హైవేగా మార్చుకొని సక్సెస్ వైపు దూసుకు వెళ్ళాలి అంటారు. సో ఎలా మరి ఫెయిల్యూర్స్ సక్సెస్ వైపు దూసుకెళ్ళడానికి సహకరిస్తాయి మనకు అంటే, ఎప్పుడైతే నువ్వు ఒకసారి ఫెయిల్ అయిపోతావో ఒక పని చేసే విషయంలో, సక్సెస్కి అందుబాటులోకి వెళ్ళి ఆగిపోతావో, అప్పుడు యూ హ్యావ్ టు థింక్ యువర్ సెల్ఫ్, వై ఐ హ్యావ్ ఫెయిల్డ్, ఎందుకు ఫెయిల్ అయ్యాను, రీజన్స్ ఏంటి అని ఒకసారి బేరీజ్ వేసుకొని ఆ ఫెయిల్ అవ్వడానికి గల రీజన్స్ని, ఆ హడిల్స్ని, ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించడానికి ప్రయత్నం చేసినప్పుడు నెక్స్ట్ టైం యువర్ ఫెయిల్యూర్ విల్ బికమ్ ఆ హైవే టు యువర్ సక్సెస్. అలాగే అమెరికాకు చెందినటువంటి టామ్ వాట్సన్ సీనియర్ అనే ఒక బిజినెస్ మ్యాన్, ఆయన బిజినెస్లో సక్సెస్ అయ్యాడు. ఆయన చెప్తున్నాడేమని, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్, నువ్వు గెలవాలని అనుకుంటే, నువ్వు సక్సెస్ కావాలని కోరుకుంటే, డబల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. డబల్ యువర్ ఫెయిల్యూర్ రేట్ మీన్స్ నువ్వు ఎన్ని ఎక్కువ సార్లు ఫెయిల్ అయినా కూడా భయపడాల్సింది లేదు, బాధపడాల్సింది లేదు. నువ్వు ఎన్ని ఎక్కువ సార్లు ఫెయిల్ అయితే అంత సక్సెస్కి చేరువవుతావు అని ఆయన యొక్క జీవిత అనుభవాన్ని టామ్ వాట్సన్ సీనియర్ అనేటువంటి బిజినెస్ మ్యాన్ చెప్పడం జరిగింది. ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్, double your failure rate. If you study history, you will find that all stories of success are also stories of great failures. But people don't see the failures. They only see one side of the picture and they say that person got lucky. He must have been at the right place at the right time. ఇఫ్ యూ స్టడీ హిస్టరీ చదివినప్పుడు నీకు అర్థమవుతుంది ఆల్ సక్సెస్ స్టోరీస్. అయితే హిస్టరీలో కూడా మనం ఎక్కువగా సక్సెస్ స్టోరీస్ చదువుతూ ఉంటాం కాబట్టి ఆ సక్సెస్ స్టోరీస్ అన్ని చదివినప్పుడు, ఆ హిస్టరీ చదివినప్పుడు, ఆ సక్సెస్ పర్సనాలిటీస్ యొక్క బ్యాక్డ్రాప్ స్టోరీ చదివినప్పుడు, వాళ్ళ యొక్క హిస్టరీ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి, ఆల్ సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఆ గ్రేట్ ఫెయిల్యూర్స్ బిఫోర్ ద సక్సెస్ హ్యాస్ అకర్డ్. వీళ్ళు సక్సెస్ సాధించడానికి ముందు చాలా గొప్ప గొప్ప ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు. అండ్ దే హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ ఫ్రమ్ దేర్ ఫెయిల్యూర్స్ అండ్ దే సక్సీడెడ్. వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్నారు, దాన్ని హైవేగా మార్చుకున్నారు. అగైన్ దే సక్సీడెడ్ ఇన్ దేర్ లైఫ్ అండ్ దేర్ బిజినెస్, దెన్ ఎవ్రీవేర్ ఇన్ దేర్ లైవ్స్. హిస్టరీ చదివినా, వాళ్ళ లైఫ్ హిస్టరీ చదివినా మనకు అర్థమవుతుంది ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. బట్ పీపుల్ అరౌండ్ దెమ్, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు, మనుష్యులకు మాత్రం అది కనిపించదు.
వాళ్ళకి ఆ ఫెయిల్యూర్స్ అనిపించవు, వాళ్ళు చూడరు చూపెట్టినా కూడా. సో వాళ్ళకి ఏం కనిపిస్తుంది? ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద పిక్చర్. వన్ సైడ్ ఆఫ్ ద పిక్చర్ రెఫర్స్ టు ద సక్సెస్ స్టోరీ. ఓన్లీ ఆ సక్సెస్ మాత్రమే కనిపిస్తుంది, అంతేగాని ఆ వెనకాల ఉన్నటువంటి ఆ ఫెయిల్యూర్ని వాళ్ళు చూడరు, దాన్ని పట్టించుకోరు. మోర్ ఓవర్ వాళ్ళు ఇంకేమంటారు? హీ మస్ట్ హ్యావ్ బీన్ ఎట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. ఈ వానికి ఏముందిరా, లక్కీ ఫెలో కరెక్ట్ టైంకి సరైన సమయానికి సరైన ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఆ సక్సెస్ అనేది ఆయనను వరించింది అని మాట్లాడుతూ ఉంటారు. బట్ వీ షుడ్ నాట్ కేర్ అబౌట్ సచ్ కైండ్ ఆఫ్ కామెంట్స్ అండ్ అబౌట్ ద పీపుల్. అలాంటి మనుషుల గురించి కావచ్చు, వాళ్ళు చేసే కామెంట్స్ గురించి కావచ్చు, మనం ఏనాడు పట్టించుకోకూడదు వెన్ యూ వాంట్ టు సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. లెట్ మీ షేర్ సమ్వన్స్ లైఫ్ హిస్టరీ విత్ యూ. This was a man who failed in business at the age of 21, was defeated in a legislative race at age 22, failed again in business at age 24, overcame the death of his sweetheart at age 26, had a nervous breakdown at age 27, lost a congressional race at age 34, lost a senatorial race at age 45, failed in an effort to become vice president at age 45, lost a senatorial race at age 49, and was elected president of the United States at age 52. This man was Abraham Lincoln. సో అబ్రహాం లింకన్ గారి చరిత్ర ఒకసారి హిస్టరీ గమనించినట్లయితే వన్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. బట్ ఆయన లైఫ్ హిస్టరీ స్టడీ చేస్తే గనక వెన్ హీ స్టార్టెడ్ హిజ్ లైఫ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 హీ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్. ఒక వ్యాపారం ప్రారంభించాడు, ఫెయిల్. ఒక లెజిస్లేటివ్ రేస్ అంటే మీరు గమనించవచ్చు, లెజిస్లేటివ్ రేస్, కాంగ్రెషనల్ రేస్ అండ్ సెనటోరియల్ రేస్. మనకైతే ఇక్కడ చూస్తే అసెంబ్లీ ఎన్నికలు అంటాము, లోకల్ మన తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి జరిగేటువంటి ఎన్నికలు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అంటాము. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ రెండు రకాలుగా ఉంటారు, లోక్సభ, రాజ్యసభ. ఇలాగే యుఎస్లో కూడా డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి కాబట్టి ఆ డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, కాంగ్రెస్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, సెనేట్ అనేది మరొక కాన్స్టిట్యూషనల్ బాడీ. వీటన్నిటికీ కూడా ఆయన అటెంప్ట్ చేయడం జరిగింది, ఆ ఎన్నికల్లో కాంటెస్ట్ చేయడం జరిగింది, కానీ చాలాసార్లు ఆయన ఫెయిల్ అయ్యాడు. అందుకే ఏమన్నాడు, లెజిస్లేటివ్ రేస్లో 22 years ఆఫ్ ఏజ్ అప్పుడు కాంటెస్ట్ చేశాడు, అక్కడ ఓడిపోయాడు. మళ్ళీ 24 yearsకి బిజినెస్లో ఫెయిల్ అయిపోయాడు. ఇక్కడ స్వీట్ హార్ట్ అనే ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఓవర్కేమ్ ద డెత్ ఆఫ్ హిస్ స్వీట్ హార్ట్ ఎట్ ఏజ్ 26. హియర్ స్వీట్ హార్ట్ మీన్స్ హిజ్ లవ్, దట్ మీన్స్ హిజ్ వైఫ్, ఆయన భార్య అని అర్థం చేసుకోవచ్చు. సో 26 years ఆఫ్ ఏజ్లో హీ లాస్ట్ హిజ్ వైఫ్. ఆ డెత్ నుంచి కూడా ఆయన ఓవర్కేమ్, బయటపడడం, ఆ గ్లూమీ నుంచి, ఆ బాధ నుంచి బయటకు రావడం జరిగింది. And he had a nervous breakdown at 27 years. Nervous breakdown is a disease. ఆ రకమైనటువంటి జబ్బు వచ్చినప్పటికీ కూడా 27 ఏజ్లోనే ఆయన కుంగిపోలేదు, అక్కడి నుంచి మళ్ళీ ఫైట్ స్టార్ట్ చేశాడు. 34 years ఆఫ్ ఏజ్ అప్పుడు కాంగ్రెస్కి పోటీ చేయడం, కాంటెస్ట్ చేయడం జరిగింది. అలాంటి కాంగ్రెషనల్ రేస్లో కూడా హీ వాజ్ డిఫీటెడ్, ఓడిపోవడం జరిగింది, ఆయనను ఓడించడం జరిగింది. అట్ ద ఏజ్ ఆఫ్ 45 అగైన్ హీ కాంటెస్టెడ్ ఇన్ సెనటోరియల్ రేస్, సెనెట్ కోసం కాంటెస్ట్ చేయడం జరిగింది, అందులో కూడా హీ వాజ్ డిఫీటెడ్, అతన్ని ఓడించడం జరిగింది. అలాగే ఒక సందర్భంలో అట్ ద ఏజ్ 47 అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అయ్యేదానికి ఒక ఛాన్స్ వచ్చింది, బట్ అక్కడ కూడా ఆయన ఎఫర్ట్ ఫెయిల్ అయిపోయింది. బట్ ఫైనలీ వెన్ హీ వాజ్ 52 years ఆఫ్ ఏజ్ he had become one of the best presidents of United States of America. He is none other than Abraham Lincoln. Such a great failure story ఆయన గురించి. But would you call him a failure? He could have quit. But to Lincoln, defeat was a detour and not a dead end. సో ఇన్ని రకాలుగా ఆయన ఫెయిల్ అవుతూ అట్ ద ఏజ్ 52 హీ హ్యాడ్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అయినప్పుడు మనము ఆయనను ఫెయిల్యూర్ అని పిలుద్దామా? నో వే, ఈజ్ ఆల్వేస్ అ సక్సెస్ఫుల్ పర్సన్. ఓటమికి చెందగానే
దిగులు చెంది ఆపేసిన వాడు నిజమైన ఫెయిల్యూర్. ఓటమి వచ్చినప్పటికీ ఫెయిల్యూర్ ఎదుర్కొన్నప్పటికీ అందులో నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకొని మళ్ళీ ప్రయత్నం చేసి ఎప్పటికైనా గెలుస్తామనే ధీమాతోటి ధైర్యంతోటి ముందుకు వెళ్ళేటువంటి వాడే నిజమైన సక్సెస్ఫుల్ పర్సన్. సో హీ కుడ్ హ్యావ్ క్విట్. ఒకవేళ ఇది నా ఫెయిల్యూర్ అని ఆయన బాధపడి ఉన్నట్లయితే క్విట్, ఆయన ఎన్నడో వదిలేసేవాడు ఇవన్నిటిని కూడా. బట్ టు లింకన్కి మాత్రం డిఫీట్ అంటే ఓటమి. డిఫీట్ వాజ్ ఎ డిటోర్. డిటోర్ మీన్స్ మజిలీ. మజిలీ అంటే ఏంటో చెప్తాను. డిఫీట్ వాజ్ ఎ డిటోర్ అండ్ నాట్ ఎ డెడ్ ఎండ్. డెడ్ ఎండ్ అంటే ఇంకా తర్వాత బాటు ఉండదు, ఆ తర్వాత ప్రయాణం అనేటువంటిది కొనసాగించలేము, అక్కడికి ఆగిపోతుంది. డిఫీట్ అనేది ఏదైతే ఉందో, ఓటమి అనేది ఏదైతే ఉందో, లింకన్కి అదొక మజిలీ, అంటే ఒక టర్న్ తీసుకుంటాడనమాట లైఫ్లో. మనం జర్నీ చేస్తున్నాం, రోడ్ అక్కడికి డెడ్ ఎండ్ అయిపోయింది. డెడ్ ఎండ్ అయిపోయింది కదా అని చెప్పేసి అక్కడే ఇంకెవరైనా రోడ్డు పోస్తారేమో, లేదంటే ఈ రోడ్డు వైడెన్ అవుతుందేమో అని చెప్పేసి ఆగిపోం కదా, ఇంకో రోడ్డు టర్న్ తీసుకుంటాం. సో ఈ విధంగా ఆయన లైఫ్ అంతా కూడా ఎన్ని డిఫీట్స్ ఎదురైనా కూడా డిటోర్గా భావించి ఆయన లైఫ్ టర్న్స్ తీసుకున్నాయి, కానీ ఆయన మాత్రం ఫెయిల్యూర్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, సక్సెస్ అవ్వడానికి ట్రై చేయడం జరిగింది. ఇన్ 1913, Lee D. Forest, the inventor of the triodes tube, was charged by the district attorney for using fraudulent means to mislead the public into buying stocks of his company by claiming that he could transmit the human voice across the Atlantic. He was publicly humiliated. Can you imagine where we would be without his inventions? He is a scientist, Lee D. Forest garu. ఆయన 1913లో ట్రయోడ్స్ ట్యూబ్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని ఇన్వెంట్ చేయడం జరిగింది, కనుగొనడం జరిగింది. ఆ కనుగొన్న తర్వాత ఈయన ఈ ఇన్వెన్షన్ ఏదైతే ట్రయోడ్స్ ట్యూబ్ అని అంటున్నామో అది ఎందుకు యూజ్ అవుతుందంటే, వాయిస్ని, సౌండ్ ఫ్రీక్వెన్సీని యాంప్లిఫై చేయడానికి, దాన్ని హెచ్చింపు చేయడానికి, తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి సౌండ్స్ని, తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి వాయిస్ మెసేజెస్ని యాంప్లిఫై, హెచ్చింపు చేసి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశాన్ని కల్పించేదే ట్రయోడ్స్ ట్యూబ్. అలాంటి ట్రయోడ్స్ ట్యూబ్ అంతకుముందు 1913కి ముందు లేదు, కానీ ఈయన కనుగొన్నాడు. ఈ కనుగొన్న విషయాన్ని ప్రకటించి ఆయన కంపెనీ యొక్క షేర్లు, వాటి యొక్క రేట్స్ విపరీతంగా పెరగడం జరిగింది. కానీ పబ్లిక్ కొద్ది మంది ఏం చేశారంటే, ఈయన చేసినటువంటిది ఒక ఫ్రాడ్యులెంట్ ఇష్యూ అని చెప్పేసి కోర్టుకి వెళ్ళి ఈయన జనాలందరినీ మభ్య పెడుతున్నాడు, మోసం చేస్తున్నాడు అని కోర్టును నమ్మించడం జరిగింది. ఏమని? ఈయన హ్యూమన్ వాయిస్ని అట్లాంటిక్ అవతలి వైపు కూడా వినిపించగలుగుతాను, అంటే అప్పటికి ఉన్నటువంటి టెలిఫోన్ టెక్నాలజీని ఇంకా అడ్వాన్స్మెంట్కి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. ఆయన మోసం చేస్తున్నాడని కోర్టుకి వెళ్తే హ్యూమిలేటెడ్, అవమానించబడ్డాడు ఆయన పబ్లిక్ అంతా చేత కూడా. సో ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, ఆయన కనుక ట్రయోడ్స్ ట్యూబ్ కనుక ఇన్వెన్షన్ చేయకపోయినట్లయితే ఈరోజు మనం సెల్ ఫోన్ ఉపయోగించే వాళ్ళమా, ల్యాండ్ లైన్స్ ఆ స్థాయిలో ఉపయోగించే వాళ్ళమా, టెక్నాలజీని, వైఫైని, ఇవన్నింటికి కూడా ఆయన యొక్క ఇన్వెన్షన్ యూజ్ అయింది. A New York Times editorial on December 10, 1903 questioned the wisdom of the Wright brothers, who were trying to invent a machine heavier than air that would fly. 1 week later, at Kitty Hawk, the Wright brothers took their famous flight. You know pretty well, first flight, ఒక రకమైనటువంటి విమానాన్ని మొట్టమొదటిసారిగా కనిపెట్టింది రైట్ బ్రదర్స్ అని మనందరికీ తెలుసు. అలాంటి రైట్ బ్రదర్స్ యొక్క విజ్డమ్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఎవరు? న్యూయార్క్ టైమ్స్ అనేటువంటి ఒక పత్రిక, న్యూయార్క్ టైమ్స్ అనేటువంటి ఒక న్యూస్ పేపర్. రెగ్యులర్గా ప్రతి న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ పేజ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది స్పెషల్గా. అందులో చాలామంది కాలమ్స్ రాస్తారు. పర్టికులర్గా ఆ పేపర్కి సంబంధించినటువంటి ఎడిటర్ ఒక న్యూస్ పైన ఆయన వ్యూస్ని ఈ సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడుతుందా, నష్టం చేస్తుందా అనే విషయాలను ఒక కాలం రూపంలో, ఒక ఎస్సే రూపంలో చెప్పడం జరుగుతుంది. దాన్ని ఎడిటోరియల్ అంటాము. ఆ ఎడిటోరియల్ పేజీలో ఈ డిసెంబర్ 10, 1903 నాడు ఈ రైట్ బ్రదర్స్ యొక్క విజ్డమ్ పైన క్వశ్చన్ చేశారు. మీరేం చేస్తారా బాబు? మీరేమంటున్నారు? హెవియర్ దాన్ ఎయిర్, గాలిలో ఎగిరిస్తారా? అది సాధ్యమవుతుందా? మీకేమన్నా ఉందా అని చెప్పేసి వాళ్ళను ప్రశ్నించడం జరిగింది. కానీ 1 వీక్ లేటర్, ఒక వారం తిరక్క ముందే వాళ్ళ ఫస్ట్ ఫ్లైట్ కిటీ హాక్ అనేటువంటి ప్లేస్ దగ్గర
ఎగిరించి చూపించడం జరిగింది. దట్ వాజ్ ద యాటిట్యూడ్ దట్ పర్సన్స్ హూ వుడ్ సక్సీడ్ విల్ హ్యావ్. ఎవరైతే గెలుపును సాధించేటువంటి కసితోటి ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకు ఉండాల్సినటువంటి యాటిట్యూడ్ అది. ఎవరేమన్నా కూడా, ఎవరు నిందించినా కూడా వాళ్ళు ఏదైతే చేస్తారో, వాళ్ళు ఏదైతే చేద్దామని నమ్ముతారో అది సాధించేంత వరకు కూడా దాని వెంటే పడుతూ ఉంటారు. Colonel Sanders, at age 65, with a beat-up car and a $100 check from Social Security, realized he had to do something. He remembered his mother's recipe and went out selling. How many doors did he have to knock on before he got his first order? It is estimated that he had knocked on more than 1,000 doors before he got his first order. How many of us quit after 3 tries, 10 tries, 100 tries, and then we say we tried as hard as we could? KFC చికెన్ గురించి మీకు బాగా తెలుసు కదా. సో ఆ KFC ఫౌండర్ కల్నల్ శాండర్స్, ఆయన వయసు అప్పుడు 65 years. ఆ టైంకి ఆయన దగ్గర ఏమున్నాయి? అ బీటప్, అ డ్యామేజ్డ్ కార్, అ $100 చెక్. ఇవి మినహాయిస్తే ఆయన దగ్గర ఇంకా ఏమీ లేవు. కానీ హీ డిసైడెడ్ టు డూ సంథింగ్, థాట్ ఓవర్ ఇట్. ఆలోచించాడు ఏం చేయొచ్చు అని. జస్ట్ హీ రిమెంబర్డ్ హిజ్ మదర్స్ రెసిపీ. వాళ్ళ అమ్మ చేసేటువంటి వంటకాలను ఒకసారి గుర్తు చేసుకొని ఆ వంటకాలు చేయడం, వాటిని అమ్మడం ప్రారంభించాడు. హీ వెంట్ అవుట్ సెల్లింగ్. How many doors do you think he knocked when he got his first order? మొట్టమొదటి ఆర్డర్ పొందడానికి ఈయన ఎన్ని గడపలు తొక్కి ఉంటాడో ఊహించుకోండి. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ మోర్ దాన్ 1,000 doors. 1,000 గడపలు తొక్కితే గానీ ఈయనకు మొట్టమొదటి ఆర్డర్ లభించలేదు. ఆయన వదిలేశాడా మరి 1,000 doors నాక్ చేసేంతవరకు? నో. Dedicatedly he worked very hard to get his first order. But now his company is a world famous food company kada. Food manufacturing companies lo one of the best and famous company KFC. ఇప్పటికీ అక్కడెక్కడనో వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నటువంటి KFC ఇక్కడ ఇండియాలో మారుమూల ప్రాంతాల్లోపటి కూడా చొచ్చుకొని రావడం జరిగింది. మరి మనమైతే ఎన్ని ట్రై చేస్తాం? 3 tries, 10 tries, 50 tries, 100 tries, దెన్ వి క్విట్, వదిలేస్తాం. 10 ఇళ్ళు తిరుగుతాం కావచ్చు, మహా అయితే 15 ఇళ్ళు తిరుగుతాం, 20 ఇళ్ళు తిరుగుతాం కావచ్చు, 100 తిరుగుతాం కావచ్చు మరి ఓపిక ఉంటే. ఆ 100 హోమ్స్ అయిపోయిన తర్వాత, 100 డోర్స్ నాక్ చేసిన తర్వాత యూజువల్లీ వి క్విట్, వదిలేస్తాం. అంత పట్టుదల, కసి మన లోపల ఉండకపోవచ్చు. కానీ ఆ కసి, ఆ పట్టుదల ఉన్నప్పుడే ఇలాంటి సక్సెస్ సాధించడానికి అవకాశాలు ఉంటాయి. యాజ్ ఎ యంగ్ కార్టూనిస్ట్, Walt Disney faced many rejections from newspaper editors who said he had no talent. One day, a minister at a church hired him to draw some cartoons. Disney was walking out of a small infested shed near the church. After seeing a small mouse, he was inspired. That was the start of Mickey Mouse. So you know pretty well Walt Disney, the first cartoonist అని కూడా అనొచ్చు మనం ఈయనని. ఈరోజు మనం న్యూమరస్ కార్టూన్ ఛానల్స్ని చూడడం జరుగుతుంది. ఎన్నో కార్టూన్ సీరియల్స్ పిల్లల్ని అమితంగా ఆకర్షిస్తూ వాళ్ళని టీవీకి కట్టిపడేస్తున్నాయి. వీటన్నిటికీ మాతృక, వీటన్నిటికీ బేస్, స్టార్టింగ్ పాయింట్ వాల్ట్ డిస్నీ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. హీఈస్ ఎ డైరెక్టర్, హీఈస్ ఎ స్క్రీన్ ప్లే రైటర్, he is a producer and what not everything in the film industry. ఆయన ప్రతి ఒక్క పనిని కూడా ఆయన చేయడం జరిగింది. కానీ ఇనిషియల్లీ ముందు ఆయన ఆ స్థాయికి చేరుకోవడానికి ముందు ఎంతోమంది న్యూస్ పేపర్ ఎడిటర్స్ ఈయన కార్టూన్స్ గీస్తానంటే ఈయన రిజెక్ట్ చేయడం, నీకేం టాలెంట్ ఉందిరా బాబు, నువ్వేం గీస్తావు తిన్నాడు అని చెప్పేసి ఆయనను రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు, ఒకవేళ వాళ్ళు ఉంటే ఈయన స్థాయి ఏంటి, ఈయన టాలెంట్ ఏంటి అని చెప్పేసి. ఒకరోజు వాల్ట్ డిస్నీని ఒక చర్చ్ యొక్క ఫాదర్, మినిస్టర్ మీన్స్ హియర్ ఫాదర్ అని అర్థం చేసుకోవాలి, చర్చ్ యొక్క ఫాదర్, ఈయనను రెంట్కి తీసుకోవడం జరిగింది. ఈయనకు 1 day or 2 day లేబర్ ఎంతనో దానికి ఛార్జ్ చేసి ఒక కార్టూన్ గీయించుకోవడానికి ఈయనను పిలిపించుకోవడం జరిగింది. ఒక ఇన్ఫెస్టెడ్ షెడ్, ఒక షెడ్ ఉంది అక్కడ. ఆ షెడ్ అంతా కూడా
ఎలుకల చేత అంత రంధ్రాలు చేయబడి చెడగొట్టబడి డ్యామేజ్ చేయబడి ఉంటుంది. ఆ ఇన్ఫెస్టెడ్ షెడ్ పక్కన ఆయన ఆ డ్రాయింగ్ వేస్తూ ఉన్నాడు, ఆ కార్టూన్స్ గీస్తున్నాడు. గీస్తున్నప్పుడు అక్కడే తిరుగుతున్నటువంటి ఆ ఎలుకల్ని, ఆ చెడిపోయినటువంటి ఆ షెడ్ని చూసిన తర్వాత ఇన్స్పైర్ అయిపోయాడు ఈయన. ఇన్స్పైర్ అయిపోయి అప్పుడు మికీ మౌస్ అనేటువంటి క్యారెక్టర్ని క్రియేట్ చేయడం, యానిమేట్ చేయడం జరిగింది. అది వరల్డ్లో ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ యానిమేషన్ అని చెప్తారు. అలా ఇన్స్పైరేషన్ తీసుకొని ఎంతోమంది ఎగతాళి చేసినప్పటికీ కూడా హీ సక్సీడెడ్ ఇన్ హిజ్ లైఫ్. దట్ ఈస్ హిజ్ యాటిట్యూడ్. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. ఎంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ని మనం గమనించినప్పటికీ, వాళ్ళ హిస్టరీ స్టడీ చేసినప్పటికీ కూడా మనకు అర్థమవుతుంది, దే డోంట్ డూ గ్రేట్ థింగ్స్. చాలా పెద్ద పెద్ద పనులు, గొప్ప గొప్ప పనులు వాళ్ళు చేయరు. కానీ వాళ్ళు చేసేటువంటి అతి చిన్న పని అయినప్పటికీ కూడా దాన్ని గొప్పగా చేస్తారు, గ్రేట్గా చేస్తారు. దెన్ ఇట్ విల్ బికమ్ ఆటోమేటికల్లీ అ గ్రేట్ వర్క్. సో వాళ్ళు చేసేది చాలా పెద్ద పనిని, గొప్ప పనిని ఎంచుకొని చేయడం కాదు, చాలా చిన్న పనిని, స్మాల్ ఇష్యూని, స్మాల్ థింగ్స్ని తీసుకొని కూడా వాటిని గ్రేట్ వేలో దాన్ని గొప్పగా దాన్ని తీర్చిదిద్దడంలో వాళ్ళు చేసినటువంటి కృషి వల్ల దట్ విల్ బికమ్ అ గ్రేట్ థింగ్. స్మాల్ థింగ్ అయినప్పటికీ కూడా దట్ విల్ బికమ్ గ్రేట్ థింగ్. Thus, successful people don't do great things, they only do small things in a great way. One day, a partially deaf 4-year-old kid came home with a note in his pocket from his teacher. Your Tommy is too stupid to learn. Get him out of the school. His mother read the note and answered, My Tommy is not stupid to learn. I will teach him myself. And that Tommy grew up to be the great Thomas Edison. Thomas Edison had only 3 months of formal schooling and he was partially deaf. Partially means కొద్దిగా అని అర్థం, పూర్తిగా కాదు, కొద్దిగా. కంప్లీట్లీకి ఆపోజిట్, పార్షియల్లీ, రైట్. ఆ కొద్దిగా డెఫ్ ఉన్నటువంటి వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. యూ నో ప్రిటీ వెల్ అబౌట్ థామస్ ఆల్వా ఎడిసన్. యూ మైట్ హ్యావ్ స్టడీడ్ ఇన్ యువర్ సైన్స్ బుక్స్. సో ఆయన చాలా గొప్ప ఇన్వెంటర్. బల్బ్ కనిపెట్టాడు కదా, ఆ బల్బే కాదు, థౌజండ్స్ ఆఫ్ ఇన్వెన్షన్స్ చేసినటువంటి గ్రేట్ సైంటిస్ట్ థామస్ ఆల్వా ఎడిసన్. వెన్ హీ వాజ్ 4 years old, ఈయనకు కొంచెం చెవులు కూడా వినిపించవు, పార్షియల్లీ డెఫ్, కొంచెం గట్టిగా చెప్తే వినిపిస్తుంది. సో అలాంటి 4 years కిడ్ని ఇంటికి పంపించేస్తూ వాళ్ళ టీచర్ ఒక నోట్ రాసి పంపారు వాళ్ళ అమ్మకి. అందులో ఏం రాశారు? యువర్ టామీ ఈజ్ టూ స్టూపిడ్ టు లెర్న్. టామీ మీన్స్ హియర్ థామస్ ఆల్వా ఎడిసన్. సో మీ టామీ ఉన్నాడు కదా, హీఈస్ టూ స్టూపిడ్ టు లెర్న్. ఈయనకి నేర్చుకోవడమే రాదు, వీని వల్ల ఏది కాదు, ఈయన్ని తీసుకపో మా బళ్ళ నుంచి వెళ్ళి, అవసరం లేదు మా స్కూల్ నుంచి వెళ్ళి అని చెప్పేసి ఒక నోట్ రాసి ఆయన ఇంటికి పంపితే వాళ్ళ అమ్మ యాటిట్యూడ్ ఏ విధంగా ఉందంటే, ఓహో మై టామీ కాదు స్టూపిడ్ టు లెర్న్, అది నేను చూపిస్తా చూడు, నేనే నేర్పిస్తా మా టామీకి హౌ హీ విల్ బికమ్ అండ్ హౌ హీ విల్ షో ద వరల్డ్ ద బెటర్ వే ఆఫ్ లైఫ్ అండ్ హౌ హీ గివ్ ద వరల్డ్ ద బెటర్ వే ఆఫ్ లైఫ్ అని వాళ్ళ అమ్మే ఆయనకి చదువు చెప్పడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆయన గ్రేట్ థామస్ ఆల్వా ఎడిసన్గా ఎదిగిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. టోటల్ ఇంత గ్రేట్ ఇన్వెంటర్ అయినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ స్కూల్కి వెళ్ళింది జస్ట్ 3 months. హెన్రీ ఫోర్డ్ ఫర్గాట్ టు పుట్ ద రివర్స్ గేయర్ ఇన్ ద ఫస్ట్ కార్ హీ మేడ్. ఫోర్డ్ కార్స్ కంపెనీ ఉంది కదా, మీరు చూసే ఉంటారు, వినే ఉండవచ్చు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ విచ్ ప్రొడ్యూస్ కార్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో గొప్ప గొప్ప కార్ల కంపెనీల్లో హెన్రీ ఫోర్డ్ కంపెనీ కూడా ఒకటి. దానికి ఓనర్ అయినటువంటి హెన్రీ ఫోర్డ్, ఆయన ఫస్ట్ ఇనీషియల్గా కార్ కనిపెట్టినప్పుడు రివర్స్ గేర్ అందులో పెట్టడం మర్చిపోయాడు. మరి దాని ఫెయిల్యూర్ అందామా? ఈరోజు ద బిగ్గెస్ట్ కంపెనీ, వన్ ఆఫ్ ద బెస్ట్ కార్స్ కంపెనీ ఈజ్ ఫోర్డ్. Do you consider these people failures? They succeeded in spite of problems, not in the absence of them. But to the outside world, it appears as though just got lucky. సక్సెస్ పీపుల్ గురించి చూసినప్పుడు వీళ్ళందరూ మనకు ఫెయిల్యూర్ లాగా కనిపించి ఉండవచ్చు ఇనీషియల్గా అలా స్టోరీస్ చదివితే. కానీ ఎవ్రీ సక్సెస్ స్టోరీ వెనకాల ఆ గ్రేట్ ఫెయిల్యూర్ స్టోరీ ఉందని మనం మొదటి నుంచి తెలుసుకుంటూనే ఉన్నాం. సో ఎవరైతే ఈ సక్సీడ్ అయ్యారో వాళ్ళు
ఊరికనే అలా సక్సెస్ కాలేదు, అలా పోయి వెంటనే స్టార్ట్ చేయగానే సక్సెస్ కాలేదు. దే సక్సీడెడ్ ఇన్స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎన్నో సమస్యలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎదుర్కొని వాటి నుంచి వెళ్ళి వాళ్ళు సక్సెస్ అయ్యారు, కానీ అలా వెళ్ళి ఇలా సక్సెస్ అయినటువంటి వాళ్ళు మాత్రం కాదు. నాట్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ దెమ్. సమస్య లేకుండా వీళ్ళంతా సక్సెస్ కాలే, సమస్యలను ఎదుర్కొంటూనే, ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూనే వీళ్ళు సక్సెస్ కావడం జరిగింది. కానీ ప్రాబ్లమ్స్ లేకుండా, యాబ్సెన్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ లేకుండా వీళ్ళు సక్సెస్ కాలేదు. వాటిని ఎదుర్కొని వాటిని ధీటుగా తట్టుకొని గెలిచి చూపించడం జరిగింది. కానీ మిగతా ప్రపంచానికి, బయట ప్రపంచానికి అంతా ఎలా కనిపిస్తుంది ఇది? ఇట్ జస్ట్ అపియర్స్ యాజ్ దో దే జస్ట్ గాట్ లక్కీ. వాళ్ళకి ఏంట్రా లక్ ఉంది కాబట్టి అలా తగిలింది అంతే, సక్సెస్ అయ్యారు అని అనుకుంటారు చూసే వాళ్ళంతా కూడా. కానీ వాళ్ళ హిస్టరీ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది, ఇట్ ఈస్ నాట్ ట్రూ. దే హ్యావ్ ఫేస్డ్ న్యూమరస్ ప్రాబ్లమ్ ఇన్ దేర్ లైఫ్స్ అండ్ దే సక్సీడెడ్ ఇన్ దేర్ లైఫ్స్. ఇప్పటివరకైతే పార్ట్ 1 ఆపేస్తున్నాం. మిగతాది పార్ట్ 2లో మీరు చూడవచ్చు. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి, అంటే పార్ట్ 2కి సంబంధించినటువంటి వీడియో లింక్ ఇవ్వడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేసి మీరు ఈ సెకండ్ వీడియోని కూడా చూడవచ్చు. ఇప్పుడైతే మనకి ఏ మేరకు అర్థం చేసుకోగలిగామో తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో రాయండి. మీరు కరెక్ట్ ఆన్సర్ రాసినప్పుడు మీకు ఒక థమ్స్ అప్ దొరుకుతుంది. వాట్ ఈజ్ ఎ సక్సెస్ అకార్డింగ్ టు యూ? సో ఇప్పటిదాకా సక్సెస్ స్టోరీస్ అన్నీ చదువుకుంటూ వచ్చాం కదా. బిహైండ్ దేర్ సక్సెస్ దేర్ వాజ్ అ గ్రేట్ ఫెయిల్యూర్ అని. సో ఇప్పుడు నీ ఉద్దేశంలో సక్సెస్ అంటే ఏంటి? డూ యూ యాక్సెప్ట్ లింకన్ ఈజ్ ఎ ఫెయిల్యూర్? వై? లింకన్ ఒక ఫెయిల్యూర్ అంటావా? అంటే వై? అనకుంటే వై? ఎందుకు? వాట్ వాజ్ ఫెయిల్యూర్ టు లింకన్? లింకన్కు ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఆయన దృష్టిలో ఫెయిల్యూర్ని ఏ విధంగా చూస్తాడు? రైట్ ఎ కొటేషన్ యు లెర్న్ ఇన్ దిస్ పీరియడ్. సో ఈ పీరియడ్లో న్యూమరస్ కొటేషన్స్ వచ్చాయి మనకు. అందులో వన్ ఆఫ్ ద కొటేషన్స్ని కామెంట్ సెక్షన్లో రాయండి. వాట్ డూ యూ థింక్ విల్ బ్రింగ్ యూ సక్సెస్? నీవు విజయం సాధించడానికి ఏది నీకు సహకరిస్తుందని అనుకుంటున్నావు? ఈ సెషన్కి సంబంధించి క్విజ్ కానీ క్వశ్చనేర్ కానీ రాయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు ఆ క్విజ్ లింక్స్ ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్సర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయగానే మీకు రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ టీచర్ గారితో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకోండి. ఇంకా న్యూమరస్ మెటీరియల్ కావాలనుకుంటే www.english143.in అనే సైట్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.